నేను మందుని కానీ నేను మందుని కాదు, కానీ నేను మందుల షాప్లో ఉంటాను, నన్ను మట్టుకు తీసుకోవద్దు ఎందుకంటే నేను నిజంగా మందుని కాదు అంట. శివరంజని నచ్చకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ నీ బిడ్డకి నువ్వే ఫస్ట్ డాక్టర్. సో నువ్వు రాంగ్ చేస్తే అక్కడ బిడ్డకి ప్రమాదం జరగవచ్చు. బట్ ఆ ప్రాణం పోకుండా మనం నిలబెట్టాలి. పూర్ పీపుల్ అసలు వాళ్ళకి డిస్క్లైమర్ ఫార్మసీలో ఏమిస్తే అది తీసుకుంటారు వాళ్ళు. ఇప్పటికీ ప్రజలకి ఓఆర్ఎస్ని అడిగితే ఇవే ఇస్తున్నారు. అంటే స్కూల్స్లో పిల్లలు ఫెయింట్ అయినా ఇదే ఇస్తున్నారు, ఫార్మసీస్లో ఇదే దొరుకుతుంది, హాస్పిటల్స్లో ఇన్ పేషెంట్స్కి అంటే నువ్వు షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి కూడా ఇదే ఇస్తావా? ఇంతమంది సఫర్ అవుతుంటే పిల్లలు మరి ఎందుకు వాళ్ళకి చేయాలనిపించట్లేదో నాకు అర్థం కావటం లేదు. మిస్లీడింగ్ లేబుల్స్ అండ్ మిస్లీడింగ్ మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ బై డాక్టర్స్. సో అది ఎక్కడ అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక రెగ్యులేషన్ లేదు. డాక్టర్స్ ఏంటండి మేమేంటి వచ్చి వీటికి అడ్వర్టైజ్మెంట్ చేయటం తప్పు కదా. ఇలాంటి కొంతమంది డాక్టర్స్ వల్ల మిగతా డాక్టర్స్ పేరంతా చెడిపోతుంది. దాని ద్వారా చాలామంది పీడియాట్రిషియన్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు మీకు మీ లిక్విడ్ గురించి అంత కాన్ఫిడెన్స్ ఉంటే పేరు మార్చడానికి ఎందుకు భయపడుతున్నారు? అంటే వాళ్ళు ఇచ్చే రిప్లైస్ చూస్తుంటే అంటే ఎంత ఎలా దిగజారిపోతున్నారు వాళ్ళ డబ్బుల కోసము అని అనిపిస్తుంది. అయితే కొంత ఎక్కడో ఒక అనీజీనెస్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకు మనకి పెద్ద కంపెనీస్తో భయము, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. సో ఐ వుడెంట్ హ్యావ్ సర్వైవ్డ్. బతికినా మళ్ళీ ఏమైనా ప్రాబ్లంతో బతుకుండొచ్చు, వీ డోంట్ నో. సో చాలా జరుగుతున్నాయి, బట్ అంతవరకు ఇంక నేను వెళ్ళలేను, నాకు ఓపిక కూడా లేదు. బికాజ్ ఒక్కదాన్ని ఇంతకంటే నేను చేయలేను. చేస్తే నాకు ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నా సాయశక్తులా ప్రయత్నిస్తా ఆ లా ఇంప్లిమెంట్ చేయించడానికి. మిస్లీడింగ్ లేబుల్స్ అనేవి ఉండకూడదు.